క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకి ఒక శుభవార్త వినేటువంటి రోజు అతి దగ్గరలోనే ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుకుంటా పవర్ స్టార్ అని ఎందుకు అనాల్సి వచ్చింది అనుకుంటున్నారా? సినిమా రిలీజ్కి అన్ని రకాల ప్రక్రియలు పూర్తయి అతి త్వరలోనే డేట్ కూడా కన్ఫర్మ్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. హరిహర వీరమల్లుతో వెండి తెర పైన పవర్ స్టార్ మళ్ళీ కనిపించబోతున్నారు. ఏంటి ఆ విశేషాలు విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారి కోసం ఎదురు చూపులు తెరపైన, వెండి తెరపైన. ఎందుకంటే డేట్స్ 2 సార్లు మారినాయి. మే రిలీజ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేశారు, మే కూడా దాటిపోతుంది. సో అసలు ఎప్పుడు 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 అని తహతహలాడుతున్నారు. ఏంటి ఏదో తీపి కబురు ఉంది మెగా అభిమానులకి, ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానులకి అని చెప్పారు అంటున్నారు. ఏంటది? అంటే కరెక్టే. అంటే ఆయన షూటింగ్లో పాల్గొన్నాడు. ఆయన కోసం ప్రత్యేకంగా షెడ్యూల్ హైదరాబాద్లో ఇచ్చేసారు. మరో అతనికి వెన్ను నొప్పితో బాధపడటం, తర్వాత కుమారుడు సింగపూర్లో ఇన్సిడెంట్ మనం చూసాం. ఆ తర్వాత పరిణామాలన్నీ కూడా ఒకవైపు పార్టీ, ఒకవైపు ఫ్యామిలీ, మూడో వైపు మొన్న అమరావతి ముఖ్యమైన మోదీ గారు వచ్చింది. ఇవన్నీ అయిన తర్వాత మొత్తానికి ఇన్నాళ్ళకి టైం ఇచ్చినట్టే కనపడుతుంది. ఎందుకంటే ఆయన ఉన్న పాత్ర ఇంకా 2 రోజులు ఉన్నది కాబట్టి ఆయన ఆదివారం సోమవారం పాల్గొనడం, రేపు 6వ తారీఖు గుమ్మడికాయ కొట్టేసేస్తారు. అంటే గుమ్మడికాయ కొట్టారంటే సినిమా క్లోజ్ అయినట్టు. అంటే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే దర్శకులే ఇప్పటికే ఒకళ్ళు మారారు. జగన్మూడు కృష్ణ మారి ఆ ప్లేస్లో జ్యోతి కృష్ణ, జయమరత్నం కుమారుడే టేకప్ చేయటం. ఆ ఇద్దరు పేర్లు కూడా వేసిన తర్వాత ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. మీరు అన్నట్టు చాలా కాలం అయింది ఇన్ని సినిమాల్లో చూసి. ఇన్నాళ్ళకి వస్తున్నారనేది మీరు 2-3 సార్లు ఇప్పటికే వాయిదా పడిన డేటు. ఇకపోతే ఈ 6వ తారీఖు గుమ్మడికాయ కొట్టిన తర్వాత డేట్ కూడా ఫిక్స్ చేసి, ఏదైతే సాంగ్స్ తర్వాత ఫస్ట్ ఇది మొత్తం కూడా రిలీజ్. అంటే ఇప్పుడు షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. పార్ట్ 1, పార్ట్ 2లో కూడా చేశారంటున్నారు. పార్ట్ 2 కూడా ఉంది. ఎందుకంటే మొఘళ్ళు 17వ శతాబ్దం నాటి మొఘళ్ళ చరిత్ర అండి. దీంట్లో ఆయన చారిత్రాత్మకమైన యోధుడుగా ఆయన మనం చూడని చరిత్రని ఆయన చూపించబోతున్నాడు. ఇటువంటి సినిమా ఫస్ట్ టైం తీయటం. దాంట్లో యుద్ధ విన్యాసాలు మనం చూసాం, కత్తిసాము, ఇవన్నీ కూడా మనం చూసాం. పాటలు కూడా ధర్మం కోసం అనేది ఉంది. కాబట్టి చరిత్ర ఎప్పుడు ఆయన ఇష్టపడతాడు కాబట్టి మనకు తెలియని చరిత్ర, మొఘళ్ళ కాలం నాటి మన వాళ్ళు భారతదేశంలో పుట్టిన చారిత్రాత్మక యోధుడి పాత్రలు ఆయన పోషిస్తున్నాడు. కాబట్టి ఎలా ఉండబోతుంది? వైపు ఎంఎం కీరవాణి గారు, ఏఎం రత్నం గారు, దయాకర్ గారు నిర్మాతలుగా ఉండే సినిమా ఖర్చుకు వెనకాడలేదు. బహుభాషల్లో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంలో కూడా, హిందీలో కూడా రిలీజ్ కాబోతుంది. కాబట్టి ఎలా ఉండబోతుంది ఈ సినిమా అనేది అందరికీ ఉత్సుకత ఉంది. కాబట్టి రేపైనా కానీ గుమ్మడికాయ కొట్టిన తర్వాత టీజర్ రిలీజ్ అయినాక, సాంగ్ రిలీజ్ అయినాక ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయింది. ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూపులు అయితే ఉన్నాయి. అందుకనే మే అనగానే మే ముహూర్తం కోసం ఎదురు చూశారు. మొత్తాన్ని షూటింగ్ కంప్లీట్ అయిందంటే ఇంకా పోస్ట్ ప్రొడక్షన్కి వీటికి ఎంత సమయం పడ్డది జనరల్గా ఒక ఎస్టిమేషన్ వేసుకొని చూస్తే? ఏమైనా కానీ కంప్లీట్ దాదాపుగా ఒక 15-20 రోజులే ఇంకా మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ అన్ని కంప్లీట్ చేసుకున్నారు. ఈయన క్యారెక్టర్ దాటి మిగతా అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ 2 రోజులు స్పెషల్ సెట్ వేసేసి హైదరాబాద్లో అంతా కలిసి వస్తే 4 రోజుల్లో థియేటర్లో షో. అంటే డెఫినెట్గా మే అని అంతకుముందు అనౌన్స్ చేస్తాం. సమ్మర్ వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోయింది. అందరూ చూపు కూడా ఈందే ఉన్నది. తర్వాత విశ్వంబర సినిమా ఉంది, తర్వాత పెద్ద ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఈ సమ్మర్లో డెఫినెట్గా వస్తాడనేది ఎదురు చూస్తున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. కాబట్టి ఈయన ఏంటంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇప్పుడు నార్త్ ఇండియన్ కూడా స్టార్ అయిపోయాడు. ఈ మా హిందూ సనాతన సంప్రదాయాన్ని ఇది చేసుకున్న తర్వాత హిందీ నటులు కూడా నార్త్లో కూడా ఎక్కువ చూసే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిణామాలు అనేది ఇచ్చే ఈ సినిమాకి ముంబై, ఢిల్లీ అవన్నీ టూర్ చేసేసారు. తమిళనాడు చూసారు, పక్కన కర్ణాటక, రేపు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాకి ఈ పాన్ ఇండియా మూవీ సూపర్ హిట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అంటే ఇప్పుడు పార్ట్ 1, పార్ట్ 2 అన్నారు. మరి సెకండ్ పార్ట్ గురించి ఎలక్షన్ మూమెంట్ ఇది రిలీజ్ అయిన తర్వాత ఎందుకంటే ఖర్చు కనకాడలేదు. మనం చూడని, మన బిడ్డలు చూడని చారిత్రాత్మక నేపథ్యం, మన ఎంత యోధులు అనేది ఈయన క్యారెక్టర్లో చూపించబోతున్నారు. అందులో నటించే వాళ్ళు కూడా చాలా సీనియర్ నటులు నటిస్తున్నారు. ఖర్చు కనకాట్లేదు. ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సినిమా తీస్తున్నారు. డెఫినెట్గా ఈ సినిమాని ప్రజలు ఇంకొక విషయం కూడా ఒక ట్రోలింగ్ చేస్తారు, మళ్ళీ డైరెక్టర్ మారుతున్నారు, సినిమా ఆగిపోయింది, ఇట్లాంటి ప్రచారాలు జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఉత్తి మాటలే. అఫీషియల్గా ప్రకటించారు కాబట్టి గుమ్మడికాయ 6వ తారీఖు కొట్టేస్తున్నారు. దీనికి సంబంధించిన
మిగతా పాటలు కూడా చేయటం, తర్వాత ట్రైలర్ కూడా రిలీజ్ చేయటం, డేట్ కూడా ఫిక్స్ చేయటం, ప్రచారానికి రెడీ అవుతారు. ప్రచారానికి రెడీ అయిపోతుంది. కాబట్టి మీరు అన్నట్టు పార్ట్ 1 ఇప్పుడు రిలీజ్ అయితే పార్ట్ 2 ఇంకొక 1 year తర్వాత ఎలక్షన్ మూమెంట్లో పార్ట్ 2 కూడా వచ్చే అవకాశం మిగతా సినిమాల పరిస్థితి ఏంటి? ఇప్పుడు హరిహర వీరమల్లుని గట్టెక్కించేసారు. ఓజీ గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా ఓజీ అంటున్నారు కదా. అది కూడా డిసెంబర్కి ప్లాన్ చేస్తున్నారు అంటారు. అది మేబీ ఈ సినిమాలు 2-3-4 నెలల గ్యాప్లో ఓజీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఓజీలో కూడా షూటింగ్ తక్కువ ఉందా లేదా ఎక్కువ షూటింగ్? తక్కువ, 30%, 70% పూర్తయింది, కంప్లీట్ అయింది. ఇకపోతే అటు ఇటుగా ఇదేంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ అదొక్కటే కొద్దిగా లేట్ అవుతుంది. అది ఎప్పుడు వస్తుందో మనం చూడాలన్నమాట. మొత్తానికి అలా మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఒక 6 నెలల షెడ్యూల్ వేసుకోవచ్చు. ఇప్పుడు జూన్ లో రిలీజ్, మే ఎండింగ్ జూన్ లో రిలీజ్ అయిందంటే డిసెంబర్ కి ఓజీ రెడీ అయితే మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ కి ఉస్తాద్ అంతే. ఈ చేతిలో 3 సినిమాలు ఇంకేం ఒప్పుకోలేదు కాబట్టి ఈ 3 సినిమాలకు న్యాయం చేస్తే ఇక ప్రజలు కూడా ఆలోచించే అవకాశం. రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. ఇది పవన్ కళ్యాణ్ సినిమా స్టార్గా ఒప్పుకున్నటువంటి సినిమాలు అన్నింటినీ కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఈ మధ్య ప్రొడ్యూసర్స్తో కూడా స్పెషల్ మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. ఇక హరిహర వీరమల్లు పెండింగ్ పార్ట్స్ మొత్తం కూడా షూటింగ్ కంప్లీట్ అయిపోయినాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వెళ్తుంది. ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఎక్కువ సమయం పట్టకపోవచ్చు అంటున్నారు చంద్రశ్రీనివాస్ గారు. అన్నీ కలిసి వస్తే ఒక నెల రోజుల్లోనే హరిహర వీరమల్లుని వెండి తెరపైన చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఏడాది కలిసి వస్తే 6 నెలలకు ఒక సినిమా రిలీజ్ చేసినా పవన్ కళ్యాణ్ తన కెరియర్లో ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.